మారు మా దేవుడు తండ్రి నిఘనమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. 4 మాసములు సంవత్సరంలో గడుస్తూ ఉండగా అపారమైన కృపను మా పట్ల చూపుతూ ప్రభువా మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు, కృప చూపుతూ ఉన్నారు. నాయనా అందుని బట్టి మీకు కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మరి దినం తండ్రి ఈ రీతిగా మేమందరం జూమ్ ను ప్లాట్ఫామ్ గా చేసుకుని ప్రభువా ఇదిగో తండ్రి మరి మేమందరం గొప్ప ఫెలోషిప్ కలిగి ఉండడానికి మరి నాయన మంచి వాక్యం వినడానికి ప్రభువా మీరు చూపుతున్న కృప కొరకై నాయనా మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఎంతో మందికి ఇట్టి భాగ్యం లేదు కానీ ప్రభువా మరి ఇదిగో తండ్రి మరి స్త్రీలమైన మాకు నాయన మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన మరి ఈ దిన పరిచర్య అంతట్లో సహాయం చేయండి. మరి ఇదిగో పాట పాడే వారికి నాయన మీ కృప అనుగ్రహించండి అయా. మరి అదే విధంగా వాక్యం చెప్తున్న సహోదరి కూడా నీ కృపను తోడుగా ఉంచండి నాయన. ఏ విషయాలు మేము నేర్చుకోవాలనో, ఏ విషయాలు మేము సరి చేసుకోవాలనో మీ దాసరాల ద్వారా ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్న సిస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటా ఉన్నాం. ఇంకా ఎంతో మంది బిడ్డలు మరి గ్రూప్ లో జాయిన్ అయ్యవలసి ఉండగా ప్రభా ఈ గొప్ప అవకాశాన్ని మరి అందరూ చక్కగా సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఇదిగో తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అదే విధంగా నాయన ఇదిగో తండ్రి అందరూ చక్కగా ప్రభా మరి ఇదిగో ప్రభా మ్యూట్ లో ఉండడానికి సహాయం చేయండి నాయన. మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని మేమందరం చక్కగా వినియోగించుకొని ఆత్మీయ మేళ్లు పొందడానికి సహాయం చేయమంటూ మరెంతో భారభరితమైన ఈ పరిచర్య కొనసాగిస్తున్న ప్రభా మరి కేజీ ఆంటీ ఇంకా ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ మీరు దీవించమంటూ నాయన. మరి ఇదిగో తండ్రి ఈ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ నీ ఘనమైన నామాన్ని కీర్తిస్తూ అది ముందున్న సమయం అంతట్లో మీరే అధ్యక్షత వహించి మీరే మహిమాగ్నత ప్రభావాలు పొందుకోమంటూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జరగబోయే స్త్రీల మీటింగ్ నిమిత్తము మనల్ని అందరినీ ఆత్మీయంగా సిద్ధపరుస్తూ ప్రార్థనలో నడిపించినటువంటి కమల అగస్టిన్ కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. వందన లెక్క. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న చిన్ని గారు మనకి ప్రభువుని స్తుతిస్తూ చక్కటి పాట పాడి వినిపిస్తారు. యేసుక్రీస్తు నామమున ఇక్కడికి కూడి వచ్చిన అందరికీ నా వందనములు. క్రైస్తవ సునాద కీర్తన నుంచి 53వ పాట పాడుకుందాము. ఎందుకో నంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపిణివైనావు, నా శాపము నాడితివి, నా పాపము నాడితివి, నా శాపము నాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నీ
చున్నావు నీ పమునా చూచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివిగా నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొంటివిగా నీ కొరకై నీ కృపలో ఎందుకో నన్నింతగా నీ ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా నా పేరవే నా గడం నీలో నా పేరవే నా గడం ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా నా శ్రమను సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకొన్నావు నన్ను దాచుకొన్నావు నన్ను నీలో చూచుకొన్నావు నన్ను దాచుకొన్నావు ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా అందరికి వందనాలు. వందనాలమ్మా. మన ప్రియ ప్రభు మనకు చేసిన మేలను జ్ఞాపకం చేస్తూ ప్రభువును స్తుతిస్తూ పాడిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజమే, మనమంటే మన యేసయ్యకు ఎంతో ప్రేమ. మన కోసము మన ఎన్నో శ్రమలు వ్యధలు భరించిన యేసయ్య మన కోసము మన పాపాల కోసము ఆయన నరరూపి అయినాడు. మన శాపాల నిమిత్తం నలిగి వేలాడిన యేసయ్యకు మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి జీవించాలి. చక్కటి పాట పాడి వినిపించినటువంటి చిన్నికి ఎస్తరి ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి విక్టోరియా ఇజ్రా గారు ఫ్రమ్ బెంగళూరు, తన గురించి కెజాక గారు మనకి పరిచయం చేస్తారు. అక్క కెజాక. వచ్చిన సోదరి వాళ్ళందరికీ కూడా ప్రభు నామమున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మన కొరకు నియమించిన సోదరి అంటే తన సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రభు మనకు నియమించిన సోదరి విక్టోరియా ఇజ్రా గారు.
విక్టోరియా ఎజ్రా గారి గురించి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారి తండ్రి గారు బేస్తవారిపేటలో జార్జ్ గారు అని ఉండేవారు. ఈ మధ్యనే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ మంచి సాక్షి కుటుంబం వాళ్ళది. ప్రభుని నమ్ముకొని మరి ఉద్యోగం చేసుకుంటూ ఒక పెద్ద ఫ్యామిలీని కలిగి ఉన్నప్పటికీ జార్జ్ గారు పిల్లలందరినీ ప్రభువులోకి నడిపించి వారికి పుట్టిన పిల్లల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న కోడళ్ళు కానీ కొడుకులు కానీ వారందరూ ప్రభు నమ్మిన వాళ్ళే. జార్జ్ గారి యొక్క ప్రథమ పుత్రికే విక్టోరియా. అలాగా కుటుంబంలో తను వివాహం చేసుకున్నది ఎజ్రా గారితో. ఎజ్రా గారు కూడా మేము ఎరుగుదము. నా పెళ్ళైన కొత్తల నుంచి ఆ కుటుంబంతో మాకు చాలా పరిచయము. అనేక సార్లు వారి ఊరికి మేము సేవకు వెళ్ళేవాళ్ళం. అంత మాత్రమే కాకుండా ఎజ్రా గారు చాలా దైవ సేవలో ఆసక్తి పరులు. వారి ఇద్దరికి విక్టోరియాకు ఎజ్రా గారికి 4 మగపిల్లలు. 4 పెళ్ళిళ్ళైనవి. 4 కోడళ్ళు కూడా వారి భార్యలు కూడా ప్రభు నమ్మిన వారే. ఇప్పుడు పాట పాడిన సోదరి చిన్న సోదరి కూడా ప్రభు నమ్మిందే. 4వ కోడలు ఆమె. మనమేమో బెంగళూరుకి సేవ నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ కుటుంబంతో పరిచయము. మాదిరికరమైన కుటుంబము. అందరూ ప్రభుని నమ్మి ఆరాధన చేస్తూ ప్రభుని సేవించే కుటుంబం. మరి అట్టి కుటుంబంలో సోదరి విక్టోరియా మరి కొద్ది కాలం క్రిందటే తన భర్తను ప్రభు దగ్గరికి మరి వెళ్ళిపోయిన సందర్భంను ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కూడా సడన్గా డెత్ వచ్చినప్పటికి కూడా కొద్ది కాలం వరకు తాను కోలుకోలేని పరిస్థితులు మరి ఉంటూ ఉండగా దేవుడు ఆ బిడ్డను ఆశ్చర్యరీతిగా ఆదరించారు. అలాగూ దేవుని కృపలో సాగుతూ మరి ఈ మధ్య వారు బెంగళూరులో ఉంటున్నారు. కుమారుని యొక్క ఉద్యోగం నిమిత్తమే అందరూ కలిసి ఒకటే కుటుంబంలో ఉంటున్నారండి. అది చాలా మాదిరికరమైనది. 4 కోడళ్ళతో మరి విక్టోరియా సోదరి చాలా మాదిరికరమైన జీవితం జీవిస్తున్నారు. కోడళ్ళు కూడా అత్తకు విధేయులే, ప్రేమిస్తూ కుమారులు కోడళ్ళు కూడా కలిసి ఒకే చోట ఉంటూ ఒకే సంఘానికి కూడా వెళ్తూ ఉన్నారు. అది ఈ దినాల్లో అందరికీ చాలా పాఠం, చాలా మాదిరి కూడా. అక్కడ మేము వెళ్ళినప్పుడు మరి మీ యొక్క అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటారని విక్టోరియాని అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నారు. కనుక సోదరి మన మధ్య ప్రభు నిలబెడుతున్నారు. చక్కగా తన సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి చెప్తూ ఉండగా ప్రార్థనాపూర్వకంగా మనం అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా విని ఆత్మీయమైన మేలు పొందాలని మనం చేస్తున్నాం. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పొందాలని కూడా కోరుకుంటూ ఈ సమయాన్ని విక్టోరియాకు అప్పగిస్తున్నాం. విక్టోరియా యొక్క చెల్లెలి భర్తనే మన కొటారి శామ్ అన్నమాట. పోయిన వారం కాకుండా అటుపోయిన వారం బెంగళూరులో కొత్తగా సంఘం స్థాపించబట్ట కొరకై మేము కూడా ఆహ్వానించబడినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా వీళ్ళందరినీ కలుసుకోగానే కృపను దేవుడు మాకు ఇచ్చాడు. అందుకే ఈ యొక్క చిన్న పరిచయాన్ని విక్టోరియాని గురించి మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. విక్టోరియా వందనాలు నాన్న. చాలా వందనాలు. సంతోషం నాన్న. సోదరులందరికి కూడా మరి మొట్టమొదటిగా దేవాది దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు ఎంతగానో నా స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతేకాకుండా అల్పురాలైన నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కేజెఫ్ గారికి, సంఘానికి, సోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ వద్ద నిలబడడం అంటే మరి కేజెఫ్ గారు అన్నగారు ఎప్పటి నుండో మాకు పరిచయం. వారి దగ్గర చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. ఎంతో మందికి నేను అది ఉదాహరణ కూడా చెప్తా ఉంటాను అన్నమాట. అక్కగారు చెప్పిన మెసేజెస్ లో చాలా పాఠాలు కుటుంబాలకు అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి అన్నమాట.
అలాంటి మరి అల్పురాలను నన్ను ప్రేమించి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు విక్టోరియా. మొదటిగా మరి ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్లోనే ఉంది. వీడియో ఆన్ చేసుకున్నారు. వీడియోలో కనిపిస్తున్నారు కూడా. ఆన్లోనే ఉంది. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకేమో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళ ప్రభా అల్పురాలను నన్ను మీరు ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. అయ్యా మీ ప్రేమ అది ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది కదా ప్రభా. ఎవరు చూపని ప్రేమను మాయడలు చూపుతూ ఆయన ప్రతి పరిస్థితులను మీ సన్నిధి మాతో ఉంచి నేను మమ్మల్ని నడిపిస్తున్నా, మీ ప్రేమ తలుపోసుకుంటున్నా ఆచరిస్తున్నా. ఈ మధ్యాహ్నం వేళ ప్రభా ఇచ్చిన మరి ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. చేరి వచ్చిన ప్రతి సోదరిని బట్టి, అనంతపూర్ గాస్పుల్ అసెంబ్లీని బట్టి మీకు స్తుతిస్తున్నా. ఎంతో చరిత్ర కలిగిన ఈ సంఘంలో ప్రభా ఇలాగున్న సాక్ష్యం కూడా పంచుకోవడానికి నేను మరి ఈ మధ్యాహ్నం వేళ మరి చేరి వచ్చినట్టుగా ప్రభా మీరే నాతో మాట్లాడండి. సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి అనేకులకు ప్రయోజనకరంగా నా సాక్ష్యం ఉన్నట్లు దేవ నా జీవితాల్లో మీరు చేసిన ఆయన ప్రతి మేలు ఉపకారాన్ని కలబోసుకుంటూ ఆయన మీకు సాక్షిగా ఉండడానికి పిలిచిన సమయాన్ని బట్టి వందనాలు చూపిస్తూ దేవా నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందండి. దేవ కృప చూపి ఈ కుడితో ఆద్యంతా మీరే ఉండి నడిపించమని అయ్యా మరి చేరవలసిన ప్రతి సోదరికి కూడా శ్రద్ధగా ఆలకించినట్లు మరి ప్రయోజనకరంగా మాకు అందరికీ ఉన్నట్లు మీ కృప చూపమని, మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం కలిగించుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి మనవి చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియ సోదరులందరికీ మరి ఇప్పటి వరకు కేజక్ గారు చక్కగా అనేక విషయాలు నా గురించి వివరించారు. మరి నా పేరు విక్టోరియా. అయితే మరి బేస్తవరపేట అక్కడ మా నాన్న చిన్నప్పటి నుండి కూడా భక్తులు పెంచడం జరిగింది. ఎలాగంటే కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా ఉండేది. మా ఇంట్లో మేము 7 మందిని సంతానము. నాన్న పేరు జాన్సీ గారు, అమ్మ పేరు ప్రభావతి గారు. వారిద్దరు కూడా మరి నాన్న ఇద్దరు ఉద్యోగస్తులే. అయినా కూడా మమ్మల్ని బైబిల్ ముందే చదివి పెట్టుకోవాలి, లేకపోతే కుటుంబ ప్రార్థనలు ఒక్క తప్పు పోయినా కూడా మరి తప్పకుండా దెబ్బలు పడేవి, తల మీద ఒకటి వేసేదమ్మ అనమాట. అలాగా మరి చిన్నప్పటి నుండి కూడా బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, అందరూ రోజుకొకరు ప్రార్థన చేయాలి అలాగా నేర్పించేవారు. అంతేకాకుండా మా ఇంట్లో ఆ చిన్న కుటుంబం కాదు, మేము 7 మంది సంతానం. 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు. తర్వాత మా అల్లుళ్ళు కోడళ్ళు కూడా అందరూ ప్రభువు నమ్మితేనే మా నాన్నగారు ఇచ్చేవారు. మ్యారేజ్ విషయంలో అస్సలు రాజీ పడేవారు కాదనమాట. వాళ్ళు ఎంత ఇంజనీర్ కానీ ఇంకొకట ఎవరైనా కానీ రక్షించబడలేదంటే నో చెప్పేసేవారు. తప్పకుండా రక్షించబడిన కుటుంబాలే వెతికి మరి అందరికి మ్యారేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా ఇంట్లో ఎప్పుడు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. మా పెదనాన్న పిల్లలు కానీ, తర్వాత మా రిలేటివ్స్ కానీ ఎప్పుడు అంతమంది ఉండడమే కాకుండా సేవకులు కూడా ఎప్పుడు మా ఇంట్లో ఉండేవాళ్ళు. బళ్ళారి నుండి చాలా మంది 10 మంది వరకు సేవకులు మరి మా ఇంటికి రావడం. వాళ్ళందరూ పెద్ద వయసు వారు. తర్వాత తెల్ల బట్టలు ధరించేవాడు వాళ్ళు. ఆ బట్టలు ఉతకడం మాకు ఆ చిన్నతనంలో చాలా, అప్పుడు వాషింగ్ మిషన్స్ కూడా లేవు కదా, కష్టంగా ఉండేది. అబ్బా వీళ్ళు ఏంది ఇట్లా మాపుకుంటారు, అట్లా పరిచయం చేసాం కానీ చదువుతూ చేసాం అన్నమాట చిన్నప్పుడు తెలియని వయసులో. ఆ తర్వాత మరి ఏదైనా మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు సేవకులకు పరిచయం అప్పగించేవారు. అప్పుడు మాత్రం ఇష్టంగా చేసేవాళ్ళు, ఎందుకంటే వాక్యం వినేది లేదు కాబట్టి. ఆ వాక్యం తప్పించుకొని పరిచయం చేయొచ్చు అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళకి మంచి మంచి భోజనాలు పంపిస్తారు కదా, అట్లా మరి హ్యాపీగా పరిచర్యకు ఒప్పుకునేవాళ్ళు.
అది నిజంగా లెక్కలోకి రాదని తర్వాత అర్థమైంది. ఆ పరిచర్య లెక్కలోకి రాదు. తర్వాత మరి నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు, 7th క్లాస్ కి వెళ్ళాలి, 6th ఎగ్జామ్స్ అయిపోయి మా మామయ్య మ్యారేజ్ నల్లగాల్లో జరుగుతుంది. అప్పుడు అందరం కలిసి మందిరం దగ్గరికి వెళ్ళాం, పిల్లలందరం కలిసి. వెళ్ళేసరికి అక్కడ బొల్లారి యేసుదాస్ అంకుల్ గారు కొంతమందిని కూర్చోబెట్టుకొని వాక్యం చెప్తా ఉన్నాం. వాక్యం చెప్తున్నప్పుడు నన్ను చూడగానే పాప ఇట్రామ్మా అని పిలిచారు. పిలిచి కూర్చోమని చెప్పి, రక్షించబడ్డావా, తీర్మానం చేసుకున్నావా అంటే లేదు అంకుల్ అని చెప్తే, అప్పుడు అంకుల్ కూర్చోబెట్టి మరి వాక్యం చెప్పి మొదటి యోహాన పత్రిక వాక్యం చదివించి, నాతోనే చదివించి అది ఒక్కసారి చదువుకుందాం. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మనం పాపం చేయలేదని చెప్పుకుని ఆయన అబద్ధికునిగా చేయువారం అవుతుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అని చెప్పి అంకులు చెప్పి, మరి ఏదైనా తప్పులు చేసే ఉంటారు కదా, అబద్ధం ఆడింటారు, అది కూడా తప్పి మరి తీర్మానం చేసుకుంటావా అని అడిగేసరికి నాకు తెలియకుండానే యాడ్ చేస్తా ఉన్నా నేను. అప్పుడు అంకుల్ చేసుకుంటాను, అంకుల్ తీర్మానం చేసుకుంటానని చెప్పి, అప్పుడు 7th కు వెళ్ళాలి, 6th ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆ హాలిడేస్ లో నేను ప్రభువును తీర్మానం చేసుకోవడం, నా సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది అనమాట, దేవుని పిల్లలకి ఇష్టంతో చేయాలి పరిచర్య, అంతేగాని ఏదో ఆశించి చేయకూడదు అని చెప్పి అర్థమైంది అనమాట. అట్లా దేవుడు ఒక్కొక్క రీతిగా చిన్నప్పటి నుండి మరి, ఇంకా అంతకుముందు అయితే అన్ని గేమ్స్ లో ఫస్ట్ ఉండడం, తర్వాత బైక్ నడపడం, సైకిల్ నడపడం, ఇలాంటి వాటిల్లో అన్నిట్లో యాక్టివ్ గా ఉండడం ఇష్టం అనమాట. ఏదైనా కూడా ఫస్ట్ ఉండాలి. స్టడీస్ లో కూడా నాకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినా కూడా నేను ఒప్పుకునేది, వేరే వాళ్ళకి ఎక్కువ వస్తే ఒప్పుకునేదాన్ని కాదు. వెంటనే నా పేపర్ తీసుకెళ్ళి వాళ్ళకు సార్ అడిగేదాన్ని అనమాట. వినిపిస్తుంది అసలు, డిస్టర్బెన్స్ వస్తున్నట్టు. అలాగా మరి వినిపిస్తాను. అలాగా మరి ప్రతి దాంట్లో ముందుండాలి, ఏదైనా కూడా నాకు నేర్చుకోవాలి అని చెప్పి ఆశ ఉండేదన్నమాట. అలాగా మరి జరుగుతున్నప్పుడు 10th క్లాస్ వచ్చినప్పుడు కూడా నా మీద నాకు పూర్తి కాన్ఫిడెంట్ ఉండేది. ఇంకా తర్వాత ఏదైనా నా బుక్స్ కానీ, నోట్స్ కానీ, పెన్స్ కానీ కనపడకపోతే ఫస్ట్ వెతికేదాన్ని, మళ్ళీ తర్వాత గుర్తొచ్చేది. అసలు ఇట్లా కాదు, ప్రేయర్ చేసుకొని వెతికితే మరి ఇస్తాడు కదా దేవుడు అని చెప్పి మళ్ళీ ప్రేయర్ చేసుకొని వెతికితే వెంటనే కనిపించేది. అంతేకాకుండా అప్పుడు ఇంకా మొండి ప్రార్థన చేసేదాన్ని అనమాట. ఎలాగంటే వినిపించలేదు. హలో, 1 minute ఏం అట్లా రాలేదు, వాయిస్ రాలేదు. ఇప్పుడు వస్తుందా సిస్టర్? ఇప్పుడు వస్తాను, మాట్లాడు. అలాగా మొండి ప్రార్థన మరి చిన్నప్పుడు చేసుకునేదాన్ని అనమాట. ఎలాగంటే కరెంట్ పోయిన, ఫ్యాన్ పోతే కూడా, పవర్ పోయినప్పుడు కూడా మొండిగా ప్లీజ్ వేసేయ, రావాలేసేయ అని చెప్పి అలాగా మొండి ప్రార్థన చేసేదాన్ని. అలాగా అటు ప్రార్థన, ఇటు మళ్ళీ నా మీద నాకు కాన్ఫిడెంట్, నేను ఎక్కువగా ఏదైనా సాధించగలనే కాన్ఫిడెంట్ తో ఉండేదాన్ని. అయితే 10th లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. అందరూ అప్పుడు పేపర్లో వచ్చాయి కదా రిజల్ట్. వెంటనే మా చిన్నాన్న గారు వీళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ క్లాస్ లో నా నెంబర్ చూశారు. ఫస్ట్ క్లాస్ లేదు, సెకండ్ క్లాస్ లేదు, థర్డ్ క్లాస్ కూడా లేదు, ఫెయిల్ వచ్చింది. అసలు అంటే అంత కాన్ఫిడెంట్ గా నేను అసలు ఒక్క మార్కు తగ్గితే కూడా ఒప్పుకునేదాన్ని కాదు. మరి ఫెయిల్ కావడం అంటే అసలు ఎవ్వరూ నమ్మలేకపోయారు అనమాట. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే దేవుడు నాకు అది ఒక పాఠం నేర్పించడానికి అలాగా చేశారని. 10th అయిపోయిన తర్వాత హాలిడేస్ లో మరి ఆకవిలో దేవాయకుల ద్వారా బాప్తిసం తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి మరెక్కువగా, అంటే నా మీద కాన్ఫిడెంట్ కంటే దేవుని మీద ఆధారపడడం,
మరి దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు అనమాట. ఆ తర్వాత ఇంటర్కు మరి ఆ నర్సరావుపేటలో జాయిన్ చేయడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ ఇంటి మీద బెంగ, హాస్టల్లో అలవాటు లేకపోవడం వల్ల హాస్టల్లో ఏడుస్తానే ఉండేదాన్ని 1 month వరకు. అక్కడ గుర్రం ప్రభావతమ్మ గారు మా ప్రిన్సిపల్ గారు, అక్కడ లాస్ట్ బెంచ్ లో కూర్చొని అసలు లెసన్ వినేదాన్ని కాదు. తర్వాత ఏడుస్తానే ఉండేదాన్ని అనమాట. ఆ తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు పెద్ద ప్రేయర్ హాల్ ఉండేది అనమాట అక్కడ, హార్ట్ జూనియర్ కాలేజ్ అని నర్సరావుపేట. ఆ హాల్లో ఒక్కొక్కరి ఆ అది కార్డు తీసుకొని మార్క్స్ చదివేవారు మా ప్రిన్సిపల్ గారు, గుర్రం ప్రభావతమ్మ గారు. అప్పుడు మార్క్స్ చదువుతున్నప్పుడు అన్ని నాకు 25కు 2-3 మార్క్స్ వచ్చినాయి అనమాట. ఏమీ అర్థం కాలేదు. ఇంకా లేదు చదివి, నా పేరు బాగా గుర్తు, నాన్నగారు మరి అక్కడ ప్రభావతమ్మ గారికి మా ప్రిన్సిపల్ గారికి బాగా గుర్తు సమావేశం రీతిగా. ఆ రీతిగా ఆమె చదివి, మాయ్ నువ్వు బేసరపేట నుండి వచ్చావా అన్నారు. అంటే అవునండి అని. ఈ మార్క్స్ గా మీ నాన్నగారు ఇంత దూరం జాయిన్ చేశారు నిన్ను అన్నారు. అనేసరికి వెంటనే కళ్ళంట నీళ్లు వచ్చేసినాయి అనమాట. అప్పుడు ఫస్ట్ అమ్మో నాన్నగారి వరకు వెళ్ళింది, అసలు 10th లోనే దెబ్బతిన్నా, ఇంకా అసలు ఇలాంటి పరిస్థితి నాకు వద్దు ప్రభు అని చెప్పి వెంటనే నా బెంచ్ మార్చేసి ఆ మరుసటి రోజు నుండి ఫస్ట్ బెంచ్కి వచ్చేసాను. వచ్చేసి అందరూ నిద్రపోయినప్పుడు లేచి ప్రేయర్ చేసుకోవడము, చదవడం, ఇలాగే దేవునిపై ఆధారపడుతూ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడో అసలు లాస్ట్ బెంచ్ లో ఉన్న నన్ను దేవుడు లాస్ట్ ఎగ్జామ్స్ టైంకు హాస్టల్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అసలు నేను ఒప్పుకోలేదు, ఎగ్జామ్స్ డిస్టర్బెన్స్ అవుతుంది, చదవడానికి కుదరదు ప్రెసిడెంట్ గా అన్నా కూడా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు అనమాట. కానీ ఇంటికి వచ్చేసరికి అప్పుడు మా అమ్మగారి తమ్ముడే మేనమామ గారు, అజ్ర గారు బీఈడీ అయిపోయి, నాన్నగారు స్కూల్ కరస్పాండెంట్ అనమాట. అందులో పోస్ట్ ఇచ్చి దాంతో పాటు నన్ను కూడా ఇచ్చారనమాట. వీళ్ళు ఫిక్స్ చేసేసారు నాకు తెలియకుండానే. నేనేమో చదవాలి అని చెప్పి మరి గుంటూరు ఉమెన్స్ కాలేజీలో కొంతమంది అక్క వాళ్ళు ఉండేవాళ్ళు, రిక్ అక్క అని, ఇప్పుడు గిద్దలూరు ఫెబ్రో మినిస్ట్రీస్ నడుపుతున్నారు అన్నగారి మిసెస్ దేవదానం అంకుల్ గారి కోడలు అక్క. నాతో బాగా నాకు లెటర్స్ రాసేది. అప్పుడు కూడా అక్క పైన ఇమానియేలు అని హెడ్డింగ్ పెట్టి, మామూలుగా క్షేమములు అని పెట్టి రాసేవారు కదా, అక్క నాకు ఇమానియేలు అని పెట్టి హెడ్డింగ్ రాసేవారు లెటర్స్. నువ్వు ఇక్కడే చేరాలరా, దేవుల్లో ఇలా ఉండాలిరా, అలా ఉండాలిరా అని అక్క అప్పటి నుండి నాకు చెప్తా. ఇలా దేవుని పిల్లలతో అమ్ములైడాస్ అని ఇంకొక సోదరి, వీళ్ళందరూ ఉమెన్స్ కాలేజ్ లో ఉన్నారు అప్పుడు. నువ్వు వెంటనే ఇక్కడ జాయిన్ అవ్వు, సెకండ్ ఇయర్ అయిపోతే అని నాకు సలహాలు ఇస్తూ నాకు వాక్యంలో బలపరుస్తూ వచ్చారు. అంతేకాకుండా ఒక అక్క సంధ్యక్క అని గుంటూరు నుండి ఏసీ కాలేజ్ నుండి అక్క ప్రతి సాటర్డే మా దగ్గరకు వచ్చేవారు. సాటర్డే లాంగ్ సెక్షన్ ఉంటుంది అనమాట మాకు. అక్క కొరకు మేము ఎంతగా ఎదురు చూసేవాళ్ళం అంటే త్వరగా మా పనులు, బట్టలు ఉతుక్కోవడం అన్ని ముగించుకొని అక్క కోసం రెడీగా ఒక రూమ్ లో గ్యాదర్ అయ్యే వాళ్ళం హాస్టల్లో కూడా. అప్పుడు నేను పాటలు పాడేదాన్ని. సుందర రక్షకుడా సుగుణాంతి రాసిన పాట, ఆ పాట అక్కడికి చాలా ఇష్టం. ఆ పాట నాతో పాడించుకునేది అనమాట. అట్లా ప్రతి చోట దేవుడు మరి అలాగా వాడుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ హాలిడేస్ వచ్చినాయంటే 4 రోజులు దీపావళి హాలిడేస్ వస్తే కూడా ఇక్కడ అమ్మ వాళ్ళు ఏదో ఒక మీటింగ్ అరేంజ్ చేసేవాళ్ళు, స్వాతంత్ర దండయాత్ర కానీ అట్లా మళ్ళీ ఏదో ఒక రీతిగా చేరుకొని ఆ 4 days అయినా కూడా అంకుల్ వాళ్ళతో పాటు చుట్టుపక్కల మరి ఊర్లలో వాళ్ళతో పాటు కరపత్రాలు అందించడం, ఎంత ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళం అంటే అంత బాగా దేవుడు మన చిన్న వయసులోనే వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అనమాట. అవన్నీ కూడా ఎంతగా దేవుడు మమ్మల్ని ఇష్టపూర్వకంగా చేసేటట్టు చేశాడంటే చాలా అనిపిస్తా ఉంటది. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే చదువులనే కానీ మరి ఇలాంటి వాటిల్లో పాల్గొనడం చాలా తక్కువగా కనిపిస్తుంది. అదే మా పిల్లలకు చెప్తా ఉంటాను అనమాట. ఇలాంటి వాడు దేవుని పని విషయంలో పాల్గొనాలి, ముందుండాలి అని చెప్పి నిజంగా దేవుడు అరీతిగా వాడుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా మరి ఆ తర్వాత సెకండ్ ఇయర్ కి వీళ్ళు ఇంటికి వచ్చేసరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు, నాకు తెలియకుండా ఫిక్స్ చేసి పెట్టారు అనమాట.
ఒక 3 days బాగా ఏడ్చాను. వద్దు నేను చదువుకోవాలి, నేను మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ జాయిన్ అవ్వాలని నా ఆశ అనమాట. కానీ దేవుని మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి అనమాట. అలాగా దేవుడు మరి ఎజ్రా గారితో 1986 సంవత్సరం మ్యారేజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఇయర్ పురిమెరలో జాయిన్ చేశారు. అప్పుడు అమ్మ నాన్న నీకు ఏమి ఆటంకం ఉండదమ్మా, మళ్ళీ చదువుకోవచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత చదువుకోవచ్చు అని. అలాగా దేవుడు మరి మ్యారేజ్ జరగడం జరిగింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మరి బేస్తరపేట నల్లగాలలో ఉండడం మొదలుపెట్టి అక్కడ నుండి కాలేజీకి వెళ్ళేదాన్ని. అయితే 86 నుండి 91 వరకు మేము నల్లగాలలో ఉన్నాం. నల్లగాలలో ఉన్న సోదరులు ఎలాంటి వారంటే ఖమ్మం చెరువు దగ్గర వాళ్ళ పొలాలు ఉండేవి. అక్కడ నాట్లు వేసి నైట్ కూడా ప్రేయర్స్ కు అటెండ్ అయ్యేవాళ్ళు. అంత చక్కగా వాళ్ళు మరి ప్రార్థన అంటే ఆసక్తి, అంత పని చేసి నడిచి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆటోలు కూడా సరిగా ఉండేవి కాదు, అయినా కూడా వాళ్ళ ఆసక్తి చాలా గొప్పది. అవన్నీ నాకు దేవుడు మరి మ్యారేజ్ ద్వారా ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు అనమాట నల్లగారు. అప్పటికి నాకు పని ఏమీ రాదు, అసలు వంట కూడా వచ్చేది కాదు. అమ్మమ్మ తాతయ్య కాబట్టి మరి ఉప్పు కారము ఇవన్నీ చూపిస్తే నేను వంట చేసేదాన్ని. ఇంత వేయాలమ్మా ఇంత వేయాలని. తెల్లవారుజాము 5కే వంట ముగించేసి మళ్ళీ 7కే మాకు కాలేజీ, వేరే బస్సు పట్టుకొని వెళ్ళాలన్నమాట. అలాగా మరి వెళ్తూ నల్లగారులో చాలా పనులు నేర్చుకున్నాను అనమాట. పిల్లలు ఉన్నారు, ఆయన కూడా గేదెలు ఉన్నాయి, గడ్డి తెచ్చేదాన్ని. అంటే ఆ ఊర్లో వాళ్ళు ఎవ్వరు ఖాళీగా ఉండరు, అసలు ప్రార్థనకు అటెండ్ అవుతారు. అందుకే ఆ నల్లగారులో ఉన్న కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించాడు. అలాగా వాళ్ళు దేవుని పనికి ఇవ్వడం కానీ, తర్వాత పనులు చేయడం కానీ, మీటింగ్స్ విషయంలో పనులు చేయడం, అంతేకాకుండా ఎవరు ఖాళీగా ఉండదు అసలు. ఏదో ఒక పని చేస్తానే ఉంటారు. ఏ పని లేనప్పుడు ఎండాకాలం కొండకు వెళ్ళి కట్టెలైనా తెచ్చేసుకుంటారు. ఒక్కొక్క ఇంటి దగ్గర బండి కట్టెలు ఉంటాయి, అంటే వాళ్ళు స్వయంగా సంపాదించుకున్న కట్టెలు. నేను కూడా ఇష్టపూర్వకంగా ఆ పనులన్నీ నేర్చుకున్నా. అమ్మమ్మ తాతయ్య అయితే వద్దమ్మా నీ చేత కాదులే అనేవారు. కానీ నా పెళ్ళి అయ్యేంత వరకు కూడా నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక్క పని కూడా ఇంట్లో చేసేదాన్ని కాదు. ఒక ఆంటీ మాకు ఉన్నారు, చిన్నప్పటి నుండి నాకు 4 పిల్లలు పుట్టేంత వరకు ఉన్నారు ఆంటీ టేబుల్ మీద వేసి పెడితే భోజనం చేయడం, ఆ ప్లేట్ కూడా తీసేదాన్ని కాదనమాట. కానీ దేవుడు కొన్ని పరిస్థితులు కూడా మనల్ని నడిపిస్తున్నాడంటే అది మనకు రాబోయే రోజుల్లో ఒక ట్రైనింగ్ లాంటిది అనమాట. ఆ 4 సంవత్సరాల నల్లగారులో అనుభవం. అలాంటి పరిస్థితి గుండా దేవుడు అన్ని పనులు, ఇంకా గడ్డి తేవడం కానీ, కట్టెలు తేవడం కానీ అన్ని నేర్చుకున్నా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు, నువ్వేం చదువుకోలేదా అని అనేవాళ్ళు అనమాట. అలాగా దేవుడు మళ్ళా అలా కాలేజీకి వెళ్ళేదాన్ని, పనులన్నీ చేసుకునేదాన్ని. కాలేజీలో కూడా అప్పుడు దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నా కాబట్టి అప్పుడు రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అసలు అప్పటికే బాబు మరి ప్రెగ్నెంట్ గా ఉన్న పెద్ద బాబుని అలానే కాలేజీకి వెళ్ళేదాన్ని, కష్టపడి చదివేదాన్ని. ఆ తర్వాత దేవునిపై ప్రభా నాకు అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక ఆన్సర్ అయితే అసలు గుర్తు రాలేదు నాకు, ఇంగ్లీష్. అది తెలుగులో చదువుకొని వెళ్ళాను, ఆ తెలుగులోనే రాసేసా. అంటే ఇంగ్లీషు ఏమంటుందని అట్లా చేసుకుంటూ రాశాను అనమాట. ఇంగ్లీష్ లోనే తెలుగు అంతా రాస్తే దానికి మార్క్స్ పడి కరెక్ట్ గా నేను ఇంకా రేపు రిజల్ట్ వస్తుందా అన్నప్పుడు నాకు కళ కూడా వచ్చింది. నా నెంబరు పేపర్ లో ఉన్నట్టు రెడ్డింగ్ తో అండర్లైన్ చేసినట్టు వచ్చింది. అప్పుడు నాకు నిజంగా అమ్మతో కూడా చెప్పాను, ఇట్లా రెడ్డింగ్ తో అండర్లైన్ చేసినట్టు ఉంది అంటే కరెక్ట్ గా ఎజ్రా గారు పేపర్ కొనుక్కొని ఆయన దగ్గర రెడ్డింగ్ తో ఉంటే రెడ్డింగ్ తో అండర్లైన్ చేసుకొని వచ్చాను అనమాట నా నెంబర్. అంటే ఎలాగా దేవుడు ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగల సమర్థుడు అని ఆయన నిరూపించుకున్నాను అనమాట. అంటే నా మీద నేను పూర్తి కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యాను. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డాను, సరిగా రాయకపోయినా నేను పాస్ అయ్యాను. సరిగా రాయకపోవడం అంటే అది ఇంగ్లీష్ లో రాసేది నేను ఇట్లా గుణింతం చేసుకొని రాస్తాను చూడండి ఇంగ్లీష్ లో, అలాగే రాశాను అనమాట. అది తెలుగు స్టోరీ గుర్తుంది. అట్లా దేవుడు
అద్భుతాలు చేయగలడు అనమాట. అంతేకాకుండా మరి ఆ తర్వాత ఎజ్రా గారికి ఎయిడెడ్ పోస్ట్ రావడం జరిగింది. నేను బేస్తన్పేట 91 లో వచ్చాము. వచ్చినప్పటి నుండి ఇక్కడ కూడా సంఘ బాధ్యతలు మరి ఆ ఎజ్రా గారు సంఘ పెద్దగా కావడము, మరి బాధ్యతలు పెరగడం, ఎంతో దేవుని పని జరగడానికి దేవుడు కృప చూపాడు. ఆ ఆ టైంలో మరి స్త్రీల మధ్య అట్లా వాడబడుతున్నాం. ఆ మా అమ్మమ్మ గారికి పరిచయం చేస్తూ 22 సంవత్సరాలు మా అమ్మమ్మ గారు నా దగ్గర ఉన్నారు. మరి ఆమెకు కూడా ఇష్టంగా చేయడానికి మరి కేజీ గారే స్ఫూర్తి మాకు. ఒకసారి స్త్రీల మీటింగ్స్ అని కేజీ ఒక మాట చెప్పారనమాట. అమ్మా, మీ అత్తలు మిమ్మల్ని మెచ్చుకోకపోతే దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు మీకు. ఒకవేళ మెచ్చుకున్నారనుకో ఆ ప్రతిఫలం ఇక్కడే పోతుంది అని చెప్పినప్పుడు అది చాలా అసలు ప్రతి కోడలు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఆ కుటుంబాలన్నీ హ్యాపీగా సాగడానికి అవకాశం ఉంటుంది. మనకి మామూలుగా ఏమని అనిపిస్తా ఉంటుంది అంటే మెచ్చుకుంటే మనం చాలా హ్యాపీ అవుతాం. కానీ ఎప్పుడైతే అక్కగారు ఆ మాట చెప్పారో అప్పటి నుండి మెచ్చుకోకపోతే హ్యాపీ అయ్యేదని. అమ్మో, దీనికి ప్రతిఫలం దేవుడి దగ్గర ఉంది, తప్పకుండా నేను వెళ్ళినప్పుడు ఇది పొందుకుంటాననే ఆశ. నిజంగా నేను అనుభవించడమే కాకుండా ఆ మాట అనేక మందికి చెప్పడానికి అవకాశం వచ్చింది అనమాట. అలాగా కేజక్క మరి చాలా సార్లు స్త్రీల మీటింగ్స్ లో చాలా విషయాలు నేర్పించేవారు స్త్రీలకు కదా. అవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరం, పాటిస్తే ఉపయోగకరం, విని విడిచిపెడితే లాభం లేదు. కానీ నిజంగా నా జీవితంలో చాలా మందికి నేను ఇంకా అవి చెప్పడానికి అవకాశం, అనేక మంది కోడళ్ళకు ఆ విషయం చెప్పాను నేను. అప్పుడు మనకి ఏం బాధ ఉండదు అనమాట, ఏం అనిపించదు, మెచ్చుకోకపోతేనే మంచిది అనిపిస్తుంది అనమాట. అలాగా దేవుడు నడిపించాడు. అంతేకాకుండా ఒకసారి రాజారావు గారు మరి పిల్లల విషయంలో తల్లులో మరి ప్రార్థించాలి, వారు నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర మోకరించి వారి తలల దగ్గర తల్లులు ప్రార్థిస్తే అది దీవెన అని చెప్పినప్పుడు ఆ మాట కూడా నేను గుర్తుపెట్టుకొని అది పాటించడం జరిగింది. చాలా విషయాల్లో దేవుడు అనేక ఒడిదుడుకుల నుండి నడిపించిన వాటిల్లో ఎలాగా దేవుని పాదాలు పట్టుకోవాలి, ఎలాగా మరి మొండి ప్రార్థన నుండి సొంత శక్తి నుండి దేవుడు ఆయన పాదాల దగ్గరికి అనేక అనుభవాల ద్వారా నన్ను నడిపించాడు. ఎలాగంటే మరి అయ్యా ఆకాశంని సింహాసనము, భూమిని పాదపీఠం కదా ప్రభు అని చెప్పి మోకరించి ఆయన పాదాలు పట్టుకున్నట్టుగా ఏడ్చి అలాగే ప్రార్థించి మరి అలాగే కింద పడుకుంటే ఆయన కూడా పడుకున్నట్టుగా అనిపించేది నాకు. పట్టుకొని మరి గోజాడినప్పుడు అనేక ఫలితాలు నేను చూడగలిగాను. పిల్లల విషయాల్లో దేవుడు మరి కృప చూపాడు. అలాగా ఒకసారి మరి పెద్ద బాబు హియరింగ్ లాస్ ఉంది పెద్ద ఆయనకి. అయితే కావల్లో ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ లో నెల్లూరులో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకసారి టూర్ కని మరి ఒక సముద్ర తీరానికి తీసుకొని వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ గేమ్స్ ఆడిపిస్తూ బాల్ సముద్రంలో పడినప్పుడు బాబు ఆ బాల్ కోసం వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడంట. అసలు ఆయనను తీయడానికి వెళ్ళిన ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఎలాగో ఒక చోట కూరుకొని పోయి ఉన్నాడంట లోపలికి, ఇసుకలో, తలంతా ఇసుకలో ఉందన్నమాట. మామూలుగా సామాన్యంగా సముద్రంలో పడిన వాళ్ళు దొరకడం కష్టము. వెళ్ళిన వాళ్ళు కూడా మరి ఇదైతే బాగుంది, దేవుడు మరి చేపలు పట్టే వాళ్ళని పిలిచి అక్కడ ఉన్న సురేష్ గారని వారి సార్ మరి తీసుకొని వస్తే ఏ హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకోలేదు. నెల్లూరు తీసుకొచ్చారంట. మధ్యలో ఫస్ట్ ఎయిడ్ అన్నా ఇప్పిద్దామని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా పల్స్ డౌన్ అయిపోయింది, లాభం లేదని జాయిన్ చేసుకోలేదు. నెల్లూరు తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు అసలు అడ్మిట్ కూడా చేసుకోలేదు, ఊరికి అట్లా స్ట్రెచర్ మీద అట్లా పడుకోబెట్టారంట. అయితే సురేష్ గారు కూడా దేవుని నమ్మిన బిడ్డ కాబట్టి ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు సార్. ఆయన అన్ని చర్చెస్ కు, నెల్లూరులో ఉన్న చర్చెస్ అన్నిటికి ఫోన్ చేసి మరి మా దగ్గర ఉన్న బాబు ఆపదలో ఉన్నాడు, మరి ప్రేయర్ స్టార్ట్ చేయండి అని చెప్పి అన్ని చర్చెస్ ఫోన్ చేసి లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా పల్స్ రైజ్ కావడము, అప్పుడు డాక్టర్స్ అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఆ రోజు కూడా శుక్రవారం స్త్రీల మీటింగ్ లో ఉన్నా నేను.
మామూలుగా ఎజర గారు అప్పుడు అమ్మమ్మ ఉండేవారు, చిన్న పిల్లలు అని చెప్పి అక్కడికి తీసుకెళ్లేవారు కాదు. ఆ రోజు నేను ఇంటికి రాగానే ఇట్లా బాబుకు బాగలేదు, రెడీ అవ్వండి త్వరగా అన్నారు. నేను ఒకవైపు ఇది ఒక అనుమానం ఉంది, అసలు తీసుకెళ్లారు కదా, నన్ను కూడా రమ్మంటున్నారంటే ఏదైనా ఆపద ఉందా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒకవైపు దేవుడు అంత పని జరిగించడు అనే ధైర్యం, ఆ ధైర్యంగానే వెళ్ళాను. వెళ్ళి ఐసీయూలో అప్పటికే రత్నాకర్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు బాబుకు హాస్పిటల్లో వెళ్ళి చూడడము. అక్క మీరేం భయపడద్దు, బాబు బాగానే ఉన్నాడు, నేను చూస్తానని రత్నాకర్ కూడా చెప్పాడు. అప్పుడు వెళ్ళి చూడగానే అసలు మొత్తం ఇసుకే, అంటే ఇసుకలో తల కూరుకొని పోయింది. ఒకవేళ ఇసుకలో కానీ తల అలా లేకపోతే ఇక కొట్టుకొని పోయేవాడు అనమాట. అలాంటి ఆపద నుండి దేవుడు కనికరించి ఆ బిడ్డ మరి నాడు ఆ రైల్వే జాబ్ రావడం, బెంగళూరు రావడానికి కారణమయ్యాడు. ఆయన పేరు విక్టర్ మోజెస్. మరి మోషే ఎలాగా నీటిలో నుండి తీయబడ్డాడు, అలాగా ఆవిడని కూడా దేవుడు రక్షించాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. ఆ తర్వాత అలాగా ప్రతి విషయంలో దేవుని కాపుదల. నలుగురు అబ్బాయిలు, అలాగే కుమార్తెలు లేని కొంత మరి కోడల ద్వారా దేవుడు తీర్చారు. వాళ్ళు ఎంత ప్రేమగా నన్ను మరి ఇది చేస్తారంటే అంత ప్రేమగా చూసుకుంటారు. నిజంగా ఆ కొరత దేవుడు తీర్చాడని నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. నలుగురు దేవుని నమ్మిన మరి బిడ్డలు, కోడలు దొరకడం. ఇటీవల చిన్న బాబుకు లాస్ట్ టైం కూడా మరి జూన్ 1 మ్యారేజ్ జరిగింది. ఈ నలుగురి గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం. 8 మంది, 5 మంది మరి మనవాళ్ళు మనవరాలు, 3వ పాప ఇప్పుడు మరలా మరి ప్రెగ్నెంట్ గా ఉంది, మైసూరు. నలుగురు కోడలను దేవుడు 4 రాష్ట్రాల నుండి ఇచ్చారు. ఒక పెద్ద పాప తెలంగాణ, 2వ మహారాష్ట్ర, 3 మైసూరు కర్ణాటక, ఆ తర్వాత 4వ ఆంధ్ర. ఇలా 4 రాష్ట్రాలైనా కూడా నలుగురు సొంత అక్క చెల్లెలాగా, ఒక తోడబుట్టిన అక్క చెల్లెలు ఎలా ఉంటారో ఒకరికొకరు హెల్ప్ గా, ఒకరికొకరు ఏదైనా తెచ్చుకోవడమైనా ఇంకా మరి అందరూ కూడా కలిసిమెలిసి అంత బాగా మరి ఉండడానికి అదెంతో దేవుని కృప అని నేను తలుస్తూ ఉంటాను. అంతేకాకుండా మరి 2018లో గారికి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ రావడం. అది షుగర్ వల్లనో ఏమో, అది హార్ట్ స్ట్రోక్ అని గుర్తించలేకపోయారు అనమాట. అలాంటప్పుడు మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి ఈనో అవి తాపామన్నమాట. అయినా కూడా తగ్గలేదు. వెంటనే ఖమ్మం తీసుకెళ్తే అక్కడ ఒక సోదరు ఉంది అనుపమ అని, ఆమె చెప్తే నాకు కరెక్ట్ గా చెప్తుందనే నమ్మకం అనమాట. ఆ పాప దగ్గరికి వెళ్తే ఆ పాప కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఒక ఇంజెక్షన్ వేసింది. కానీ అది తర్వాత ఈసీజీ తీసినప్పుడు హార్ట్ స్ట్రోక్ అని, ఇమీడియట్ గా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే అని చెప్పినప్పుడు మేము మరి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని గుంటూరు వెళ్ళాము. అక్కడ నుండి మళ్ళా మరి గుంటూరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళ యోగక్షేమాలు అడుగుతారు అజర గారు. ఆయన ఎట్లా అంటే అంత దేవుని భయం కలిగిన వ్యక్తి అనమాట. మరి స్కూల్ నుండి రాగానే ఒక 5 నిమిషాలే అట్లా పడుకుంటారు. తర్వాత అందరూ ఫోర్స్ చేస్తా ఉంటారు వాళ్ళందరికీ ప్రార్థన చేయడం, కానీ లేకపోతే బైబిల్ తీసుకొని వ్యక్తిగతంగా పరిశీలన చేసేవారు. అలాంటి మరి నాకు మ్యారేజ్ కు చాలా కోపం ఉండేది. ఏదైనా నేను అనుకుంటే అది జరగాలి. కానీ ఎజర గారిని మరి మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు అసలు కోపమే వచ్చేది కాదు. అది చూసి చాలా వరకు నా కోపాన్ని తగ్గించుకోవడం జరిగింది. నిజంగా ప్రభు పనులు అంత ప్రయాసపడే వ్యక్తిని దేవుడు మరి నాకు ఇవ్వడం జరిగింది. అయితే 2018లో అందరూ ఏడుస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అందరూ ఏడుస్తూ ఉంటారు. నేనైతే ధైర్యంగా అస్సలు ఏడవలేదు నేను. ఎందుకంటే మేమున్న ఏరియా, ఆ చుట్టుపక్కల మా ఇల్లు అందరూ హిందూసే. వాళ్ళకు ఏ ఆపద వచ్చినా మరి అజర గారి దగ్గరకు వచ్చేవాళ్ళు, ప్రేర్ చేయించుకునే వాళ్ళు. అది వాళ్ళకి తగ్గిపోయేది. తర్వాత దెయ్యం పట్టిన వాళ్ళు, అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పడం జరిగిన విషయాలు చెప్తున్నాను. చుట్టుపక్కల హిందూస్ లో ఇళ్లలో జరిగిన విషయాలు. కొంతమందికి దెయ్యం పట్టుంటే ఈయన ప్రేర్ చేసి అది ఇది చేయడం, వాళ్ళకి బైబుల్స్ ఇవ్వడం. అంటే వాళ్ళు ఒకరికొకరు ప్రేమ సంబంధాలు ఉండేవి కాదు. కానీ మేము అక్కడ చేరిన తర్వాత మా ఎదురుగానే ఒక
సార్ ఉండేవాడు, కోటేశ్వరరావు సార్ అని. ఆ సార్ అన్నారు, ఎందుకు సార్ ఇక్కడ కట్టుకుంటున్నారు మీరు ఇల్లు, మీ వాళ్ళ దగ్గర కట్టుకోవచ్చు కదా అన్నారు. కానీ అదే నోటితో మేము చూపించిన ప్రేమ ద్వారా అదే సార్ ఏమన్నారంటే, మీరు మా ఇంటి ఎదురుగా మీరు ఉండడం మా అదృష్టం సార్ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ గురించి అంతగా తెలియదు, కానీ మనము వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మేము ముందుండే వాళ్ళము, మధ్యరాత్రి అయినా వెళ్ళిపోయే వాళ్ళం ఇద్దరం. అలాగా మరి 2018 వరకు ఇద్దరము ప్రయాసపడ్డాం. ఇంకా కొంతమంది సోదరులు పరిమళ అని, శారా అని, మరి యవనస్తుల మధ్య పరిచయం చేయడం, వేరే ఊళ్ళకు బైకుల మీద వెళ్ళడం, మరి సువార్త చెప్పడం, ఎవరు సేవకులు వచ్చినా కూడా వాళ్ళ సేవకురాలు మరి తులసమ్మాటి ఇలాంటి వాళ్ళని తీసుకొని అన్ని ఊర్లు తిప్పేవాళ్ళం. అలాగా యాక్టివ్ గా ఉండేదాన్ని అనమాట. అది నేను చాలా మంది బాగలేనప్పుడు వాళ్ళని ఎలాగా ఓదార్చిందనంటే, 91వ కీర్తన చదివి, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని, దీర్ఘాయుష్తో అతను నింపేదను అనేది కదా. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుడిని, ప్రేమిస్తే తప్పక నేను విడిపిస్తాడని ధైర్యపరిచిందని చాలా మంది. కానీ ఈ 2018 రచన గారు మరి బెడ్ లో ఉన్నప్పుడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నప్పుడు అందరు ఏడుస్తుంటే కూడా నాకు ఇదే నమ్మకం, ఎంతో మందికి ఈయన ప్రార్థన చేస్తే బాగైంది కదా, తప్పకుండా ఈయనకు దేవుడు బాగు చేస్తాడు. అందులో అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని విడిపించి అతన్ని దీర్ఘాయుష్ని ఇస్తాను, గొప్ప చేస్తాడు, నువ్వు దీర్ఘాయుష్ని ఇస్తానన్నాడు కదా, మరి దేవుడిని ప్రేమించేవాడే కదా అని చెప్పి నేను చాలా నమ్మకంగా ధైర్యంగా లాస్ట్ వరకు కూడా నేను అసలు ఏడవలేదు. ఎందుకంటే ఇది తప్పకుండా లాస్ట్ కైనా దేవుడు విడిపిస్తాడు. ఇంకా దేవుని పని చేయాలి, రిటైర్డ్ అయితే ఇంకా 2 months లో రిటైర్డ్ అవ్వాల్సింది. ఆ 2 months తర్వాత ఇంకా దేవుని పని పూర్తిగా చేయాలని ఆశ కలిగిన వ్యక్తి అనమాట యజ్ఞ గారు. అందుకని నేను చాలా ధైర్యంగా ఉన్నా. లాస్ట్ లో ఇంకా మళ్ళీ అక్కడ నుండి హైదరాబాద్ అపోలోలో జాయిన్ చేసాము. కానీ ప్రభు మరి 2018 ఏప్రిల్ 17వ తేదీ మరి ప్రభు ఎజ్రా గారిని పిలుచుకున్నారు. అయితే ఆ 1 week అంతా కూడా నాకు ఒక వారం వరకు నాకు అసలు ప్రేర్ చేసుకోవడానికే రాలేదు. ఎందుకంటే అసలు ఏం అర్థం కాలేదు, ఇదేంటి దేవుడు తప్పకుండా చాలా మందికి ఈయన ప్రార్థన చేస్తే బాగైంది కదా, ఈయనకి ఎందుకు కాలేదు. మరి దేవుని ప్రేమించే అసలు ఒక్క అబద్ధం కూడా చెప్పాలన్నమాట, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి. మా బంధువులు చాలా మంది చెడ్డయ్యారు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల. అందువల్ల ఒక వ్యక్తి ఒకసారి వచ్చి బాబుకు సర్టిఫికేట్ ఇవ్వాలి స్కూల్లో అని అంటే, మరి ఇక్కడ చదవలేదు కదా ఎలా ఇస్తాం అని. అట్లా కొంతమందికి మరి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల అలా జరిగింది. అందువల్ల ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తి దేవుడు తప్పకుండా విడిపిస్తాడని నమ్ముకున్నాను. మరి ఎందుకు ఇలా జరిగింది అని ఆ 1 week అంతా సండే వస్తుంది, సండే వరకు కూడా నాకు ఇదే క్వశ్చన్, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని. టైం ఎంత అప్పుడు దేవుడు మరి మాట్లాడుతా, అసలు నాకు అర్థం కాలేదు, అసలు ప్రేర్ చేసుకోలేదు కూడా ఆ 1 week. ఆ తర్వాత మరి సండే వస్తుంది, సండే వెళ్ళాలా వద్దా, వెళ్ళి నేను మరి అక్కడ అన్ని క్యాష్ వేసేవాళ్ళు, పాట పాడేవాళ్ళు అన్నిట్లో ముందు ఉండేవాళ్ళు అన్నమాట హజ్రా గారు. సరే సండే వచ్చేసరికి ఇంకా మనసాక్షి గద్దిస్తా ఉంది, ఇది ఇష్టం లేని పని కదా సండే వెళ్ళకపోవడం, అసలు లేట్ అయితేనే ఒప్పుకోరు అనమాట. అలాంటి మరి ఇష్టం లేని పని కదా అని చెప్పి అందరం వెళ్ళాం, పిల్లలు కూడా. వెళ్ళినప్పుడు విల్సన్ అంకుల్ గారు, విల్సన్ అన్న విజయవాడ నుండి వచ్చారనమాట. అసలు విల్సన్ అన్న పరిస్థితి ఏంటంటే అప్పుడు స్టంట్ వేశారంట. ఆ స్టంట్ వేయబోయే ముందు యజ్రా గారు కాల్ చేసి, అన్న థియేటర్ లోకి వెళ్ళబోయే ముందు ఒక బ్రదర్ కాల్ చేసి అన్నతో మాట్లాడాలంటే ఆ బ్రదర్ తెచ్చిచ్చారంట, ఇక థియేటర్ లోకి వెళ్ళాలి. అప్పుడు అన్న మేమందరం ప్రేర్ చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పారంట. మరి అన్నకు విల్సన్ స్టంట్ వేయించుకొని బయటకు వచ్చేసరికి ఈ న్యూస్ ఒక 10 days కి ఈ న్యూస్ తెలిసింది అనమాట. అప్పుడు విల్సన్ నన్ను డాక్టర్స్ ఎవ్వరు మీరు జర్నీ చేయడానికి వీల్లేదని చెప్పాను. ఆయన కూడా విల్సన్ నన్ను ధైర్యపరిచిన వ్యక్తిని, వారి కుటుంబాన్ని నేను ధైర్యపరచాలని బేస్తరపేట అసలు అక్కడ కూడా చెప్పకుండా బయలుదేరి కారు వేసుకుని వచ్చారు. ఆ రోజు
ఇంకా వెళ్ళి కూర్చున్నా కానీ తల కూడా ఎత్తలేదు నేను. అందరూ సంఘం అంతా ఏడుస్తానే ఉన్నారు. అప్పుడు ఇంకా అన్న నిర్గమకాండం 3వ అధ్యాయంలో నుండి తీసుకుని, అందుకే నేను ఉన్నవాడును అనవాడునై ఉన్నాను అని చెప్పారన్నమాట. నేను ఆ వాదమంతా నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అని, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. కానీ అందుకే నేను ఉన్నవాడును అనువాడినై. మామూలుగా అయితే మనం ఉన్నవాడిని అనువాడినై ఉన్నానని చదువుతున్నా కానీ అందుకే అనేది కరెక్ట్ గా చెప్పారా అప్పుడు ఇసాను. మీరు మనమైతే ఎందుకు అని అడుగుతాం, కానీ ఆయన అందుకే అంటున్నాడు. మనుషులైతే ఎప్పుడైనా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే, కానీ ఆ దేవుడు మాత్రమే మనతో కూడా ఉండేవాడు. ఆయన ఉన్నవాడు అనువాడు అని చెప్పి ఇప్పుడు మీరు సంఘమంతా కుటుంబం అంతా ఏడుస్తున్నారు. మరి ఇప్పుడు దేవుడు ఎజ్రా గారిని తీసుకొని ఈ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి నిలబెట్టి, ఎజ్రన్నా మరి వీళ్ళందరూ ఏడుస్తున్నారు, వెళ్దాం రండి అని వచ్చి ఇద్దరు పక్కన నిలబడి, నీకు దేవుడు కావాలా ఎజ్రన్న కావాలా, నేను కావాలా ఎజ్రన్న కావాలా, కోరుకోండి అని దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి కొసిరేశాడు మమ్మల్ని. ఇంకా అది నాకు బాగా ఆలోచింపజేసింది అనమాట. ఇదేంటిది, నిజంగా ఇద్దరు దేవుడు మనుషులు పక్క నిలబడితే మనకు ఎంత ఇష్టమైనా దేవుణ్ణి కాదనుకోగలమా? కాదనుకోలేం కదా. అలాగా మరి ఆ మాటల ద్వారా దేవుడు నన్ను ధైర్యపరిచాడు. ఆ తర్వాత బెంగళూరు మరి బాబు జాయిన్ అయితే అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత 2 years నేను అసలు కామ్గా ఉన్నా, ఎక్కడ పాల్గొనేదాన్ని కాదు. దేవుని పనిలో వెనుకబడి ఉన్నా. ఈ అంటే ఏదో ఒక విధంగా అట్లా ఉన్నా అనమాట. 2 years నిద్ర లేకపోవడం, అట్లా మరి దేవుని పనిలో ఏది కూడా పాల్గొను. కానీ బెల్గాం పౌలన్న సర్ల సారికి నాకు ఫోన్ చేసి మీరు వాక్యం చెప్పాలక్క, అట్లుంటే ఎట్లక్క అని చెప్పి వాళ్ళు చాలా నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత మరలా దేవుని పనిలో నిజంగా నాకు నేను మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నా, నిజమే కదా, ఎందుకా నన్ను కామ్గా ఉండడానికి దేవుడు రక్షించుకుంది కాదు కదా, దేవుని పనిలో పాల్గొనాలి, మళ్ళా యాక్టివ్ అవ్వాలని చెప్పి మళ్ళా దేవుని పనిలో ముందుకు సాగడానికి మరి ఇక్కడ బెంగళూరు వచ్చినప్పుడు నుండి నల్లగాలువ సహోదరులు బాబురావు అన్నారు వరమంగ సంఘంలో వాళ్ళు కూడా చాలా ప్రేమించారు, చాలా ఆదరించారు. మరి అక్కడ కూడా మరి స్త్రీల మధ్య పని చేయడానికి దేవుడు కృప చూపాడు. ఇక్కడ ఇంకా కొన్ని బెంగళూరులో కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట, ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు వాడుకోవడానికి కృప చూపాడు. అలాగా మరి దేవుని సన్నిధిలో నిజంగా మనలా పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చి నడిపిస్తా ఉన్నాడు. మరి మా కుటుంబం గురించి మా గురించి ప్రార్థన చేయండి. ఇంకా పిల్లలు ఆత్మీయంగా ఎదగలాలి. నేను అదే చెప్తా ఉంటాను అనమాట. పప్ప ఎలాగ చేశాడో అలాగా మీరు మరి దేవుని పనులు ఎదగాలనే నా ఆశ అని చెప్పి పిల్లలకు చెప్తా ఉంటారు. అలాగా పిల్లలు ఎదగడానికి వారు ఎజ్రా గారి మార్గంలో, దేవుని మార్గంలో వాళ్ళు కదలక మరి దేవుని సన్నిధిలో ఆనందించడానికి అట్టి కృపణ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉండగా మరి ఇటీవలే మరి ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి శ్యాము సంపూర్ణ ద్వారా దేవుడు మార్గం సరళం చేసినట్టుగా నేను అనుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా దేవుళ్ళు ఎదగాలనే ఆశ, అలాగా దేవుని పని చేయాలి, అదే ఆ జీవితానికి సార్థకత అని నేను నమ్మి మరి దేవుని స్తుతిస్తున్నా. ఇలాగా దేవుడు నా విషయంలో మరి జరిగించిన ప్రతి మేలును, ప్రతి కీడులో కూడా పాఠం నేర్పుతూ వచ్చాడు. నా యొక్క ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించుకొని ఆయన పాదాల దగ్గర గడపడానికి దేవుడు కృప చూపినందుకు మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి కెజెక్ గారికి, దేవునికి, కెజెక్ గారికి, సంఘానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి వాక్యం తీసుకోవడానికి నేను ఇష్టపడట్లేదు. మరి పిల్లలందరి కొరకు కూడా ప్రార్థన చేయండి, ఆత్మీయంగా ఎదిగినట్లు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా శేష జీవితం కూడా దేవుని కృపలో ఎదగాలని మీరందరూ ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం వాక్యం కూడా చెప్పొచ్చు నాన్న. ఎంత అంటే ఎంత టైం తీసుకోమంటే 5:15 వరకు తీసుకోండి. థ్యాంక్ యూ అక్క. సరే, ఒక చిన్న మరి పాఠం, ఒక చిన్న వాక్య భాగాన్ని మనము ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్నం ధ్యానించుకుందాం.
నిర్గమకాండము 2వ అధ్యాయము మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మరి మిరియాము జీవితాన్ని మనము గమనిస్తున్నాం. ఇక్కడ అమ్రాము యోకోబెదుల కుమార్తెన మరి వారి సంతానమైనటువంటి ముగ్గురు కూడా మరి ఎంతగా దేవుళ్ళు ఎదిగారో మనము గమనిస్తున్నాం. అయితే మిరియాము జీవితంలో మరి నిజంగా ఈమె ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు కాబట్టి నేను వివరించట్లేదు. ఎందుకంటే మరి చాలాసార్లు ధ్యానం చేసిన వాక్య భాగమే. మిరియాము జీవితంలో మోషేను ఆ నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు వారి యొక్క తల్లి ఆమెను మరి ఆ మోషకు కాపలాగా ఉండమని చెప్పిందేమో, లేకపోతే వెళ్ళేది కాదు మిరియాం కదా, వెళ్ళేదా? మరి ఈనాడు మరి పెద్దలు చెప్పిన మాటలు పిల్లలు ఎంతవరకు పెడుతున్నారు కదా. మిరియాము తల్లి మాటకు విధేయత చూపి ఆ ఏటి ఒడ్డున అక్కడికి వెళ్ళడానికి మరి ఆమె ఇష్టపడింది కదా. మిరియాము జీవితంలో మనం గమనించినప్పుడు నిజంగా ఎంత చక్కగా ఆ ఏటి ఒడ్డున నిజంగా ఆ తల్లి మాట ప్రకారము తన తమ్ముని కనిపెట్టడానికి మరి వెళ్ళింది. నిజంగా మన జీవితాల్లో మరి దేవుని మాటకు లోబడ్డాము, నిజమే కదా, విధేయత చూపాము. మనం కూడా మిరియాము తన తల్లి మాటకు విధేయత చూపినట్టుగా మనం కూడా విధేయత చూపి రక్షించబడ్డాం. మరి అలాగే హెబ్రీ 5:8 దేవుని కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నట్టుగా దేవుడు కూడా తండ్రి మాటకు విధేయత చూపి మన పాపాల కొరకు ఆయన దిగి వచ్చి ఆ కలవరి శిలువలో ఆ రక్త ధారలు ఆయన చిందించి ఆఖరి రక్తం వరకు ఆయన మరి చిందించి మన కొరకు ఎంతగా తను తాను తగ్గించుకొని అంతగా విధేయత చూపాడు కదా. ఆయన పుట్టుకలో ఎంత దీనత్వం, ఆయన జీవించిన కాలం అంతా తర్వాత ఆఖరి రక్తం బొట్టు వరకు మన కొరకు ఆయన అంతగా మరణమగునంతగా విధేయత చూపిన గొప్ప దేవుడు. నిజంగా మనం కూడా ఇక్కడ రక్షించబడిన బిడ్డలందరం కూడా ధన్యులమే. అలాంటి విధేయత చూపాం, ప్రభు మాటకు మనం లోబడ్డాం. అలాగే మిరియాం కూడా తల్లి మాటకు విధేయత చూపినట్టుగా మనం గమనిస్తున్నాం. వెళ్ళి అక్కడ ఏటి ఒడ్డున మరి ఏరు సముద్ర ఊరికి దూరంగా ఉంటుంది కదా ప్రియ సోదరులారా. మరి దూరంగా ఉన్న ఏటి ఒడ్డుకు ఒక్క చిన్న బిడ్డ, మిరియాం వయసు ఎంత? మోషే పుట్టినప్పుడు మిరియాం వయసు ఎంత ఉంటుంది? ఒకవేళ 5 సంవత్సరాలు అనుకుందాం. అంత చిన్న బిడ్డ ఊరు వెలుపల ఉన్న ఏటి దగ్గరికి వెళ్ళి ఒక్కటి మరి ఎంతసేపు నిలబడిందో తెలియదు కదా, ఎంత చక్కగా మరి నిలబడింది. ఆకలేసిందేమో కదా, మరి కాళ్ళు నొప్పి పుట్టాయేమో, అయినా కూడా దృష్టి అంతా ఎక్కడుంది? మోషే ఆ జమ్ము పెట్టె మీదనే ఉంది కదా. ఎంత బాధ్యతగా తల్లి చెప్పిన పనిని నిర్వర్తించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దూరంగా భయపడలేదు అసలు కదా, అసలు భయపడలేదు. ఒక చిన్న బిడ్డ, మళ్ళీ అహరోను తోడుగా ఉన్నట్టు కూడా ఏమి రాయపడలేదు. మోషే అక్క దూరం నుండి మనం చూసినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. నిజంగా రక్షించబడిన మనము చేయవలసిన మొదటి పని బాధ్యతగా ఉండడం కదా ప్రియ సోదరులారా. మిరియాము తన జీవితంలో మరి విధేయత చూపింది, అంతేకాక బాధ్యత కలిగి పనిచేస్తుంది. ప్రియ సోదరి, మనకు కూడా దేవుడు నేర్పించే పాఠం ఇదే. మన కుటుంబంలో బాధ్యతగా ఉన్నామా? సంఘంలో బాధ్యతగా ఉన్నామా? దేవుడు మనకు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని వినియోగిస్తున్నామా? మిరియాం అయితే ఆకలిని లెక్క చేయలేదు, భయాన్ని లెక్క చేయలేదు, తన శరీర బలహీనతను లెక్క చేయలేదు. కానీ చక్కగా ఆ బాధ్యతను ఏ బాధ్యత అప్పగించారు ఆ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నట్టుగా. మోషే రక్షించబడాలి, ఎవరేం చేస్తారు, ఎలా వెళ్తుందో ఆ జమ్ము పెట్టే, ఏదైనా మొసళ్ళు ఏదైనా హాని చేస్తాయా అని చెప్పి కనిపెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి, నేటి దినాల్లో మరి మనకిచ్చిన వరాన్ని మనము ధైర్యంగా వాడగలుగుతున్నామా? స్వార్థ చెప్పగలుగుతున్నామా? మరి మన కుటుంబాల్లో మన బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తున్నామా? కొన్నిసార్లు రక్షించబడ్డాము, ఇంకా అదే లోకంగా ఇంటి పనులు వదిలేసి వెళ్ళిపోతున్నామేమో. కాదు సోదరి, మనము మరి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి. అలాగే దేవుని పనిలో మరి బలంగా ముందుకు సాగాలి. ఒక పాట పాడతాం కదా, యేసుతో టీవీ కాలిపోదామా. ఆ పాట మనం పాడుతున్నాం కానీ
దాని ప్రకారం ధైర్యంగా ఇతరులకు వాక్యం చెప్పగలుగుతున్నావా? అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ఆయన చెప్పిన ఆ లేఖనాన్ని మనం అనుసరిస్తున్నామా, చెప్పగలుగుతున్నామా? నిజంగా మరి అలాంటి ఒక్క మాట అయినా ఇతరులకు చెప్పగలగాలి. రక్షించబడి మరి కామ్గా ఉంటే సరిపోదు, కానీ మరి కొత్తగా రక్షించబడిన బిడ్డల పట్ల కూడా మరి బాధ్యత కలిగి ఉండాలి. నిజంగా మన కుటుంబాల్లో రక్షణ లేని వారు, మన సంఘంలో రక్షణ లేని వారి పట్ల అమ్మో వారు ఏమైపోతారేమో, వారు ప్రమాదంలో ఉన్నారేమో, మీరు ఎలాగా గమనించిందో, ఎలాగా ఆయన ఆ పెట్టెను గమనిస్తూ ఉందో, ఏమైపోతారో అని గమనిస్తుందో, అలాగా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో, మన ఇరుగు పొరుగు వారి పట్ల వారు రక్షించబడాలి. వారు మరి ఏదైనా ప్రమాదానికి గురి నాశనానికి వెళ్ళకూడదు, నరకాగ్ని నుండి ఆ బిడ్డలు తప్పించబడాలనేటువంటి ఆ తపన ఉంటే మనం ఒక్క మాటైనా వారికి చెప్పగలుగుతాం. నిజంగా నేను అంత పని వదిలేసి బేస్తరపేటలో వచ్చిన తర్వాత నాకు తరచుగా ఒక క్వశ్చన్ వినపడతా ఉండేది అనమాట. ఇంత పని అంతా వదిలేసి వచ్చి ఇక్కడ ఏం చేయడానికి అని చెప్పి. కానీ నిజంగా ఆ క్వార్టర్స్ లో కూడా దేవుడు చాలా మందికి సువార్త చెప్పడానికి అవకాశం తెచ్చాడనమాట. వాకింగ్ వచ్చినప్పుడు కిందకి అందరు చుట్టూ చేరేవాళ్ళు. ఒక్క మాట అయినా మరి వృద్ధులు, కొంతమంది వృద్ధులు ఒంటరిగా కూర్చునేవాళ్ళు పిల్లలు డ్యూటీస్కి వెళ్తే. అలాంటి వాళ్ళకి, బాగలేని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి దేవుడు కృప చూపాడు అనమాట. నిజంగా చిన్న సమస్య మన కుటుంబాల్లో వస్తే, సంఘంలో కానీ రాగానే వెనకడుగు వేయకూడదు. ధైర్యంగా దేవుని పిల్లలు సింహం వల్ల ధైర్యంగా ఉందరనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలన్నమాట. మరి మరణం మన కిటికీలను ఎక్కుతుంది కదా. మరి అలాంటి పరిస్థితిలో ఇంకా రక్షణ లేని వారి గురించిన బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకోవాలి. అంతేకాకుండా మనకి ఏ పని దేవుడు అప్పుడు ఏ వరం ఇచ్చాడో దాన్ని పూడ్చిపెట్టకుండా, చెడ్డ దాసురాలను అనిపించుకోకుండా దేవునితో బలా నమ్మకమైన మంచి దాసురాలనే మరి పేరు మనం కలిగి ఉండడానికి మిరియాము ఒక ఉదాహరణగా ఉంది. ఏమాత్రం భయపడలేదు ఆ బిడ్డ. ప్రియ సోదరి, రక్షించబడని వారి పట్ల, ప్రమాదంలో ఉన్న వారి పట్ల, నరకాగ్నికి జోగుతున్న వారి పట్ల ఇలాంటి ధైర్యం మనకు ఉండాలి చెప్పడానికి. మరి ఎంత దూరమైనా వెళ్ళడానికి. నిజంగా మిరియాము ఎంత దూరం వెళ్ళిందో, ఆ ఏరు ఊరికి దూరంగా ఊర్లో ఉండదు కదా. అలాంటి పరిస్థితిలో దేవుడు ఎంత కృప చూపాడు. ఆ బిడ్డ మనకు ఎంతైనా మాదిరి అనమాట. వివేకంగా ఆ తర్వాత మరి 7వ వచనంలో గమనిస్తే మనం వివేకంగా మాట్లాడుతుంది. అక్కడ ఏమని మాట్లాడుతుంది? నేను ఫరో కుమార్తె తీసుకొని వెళ్తుంది కదా, నేను మరి ఈ బిడ్డలు పాలిచ్చి పెంచుటకు ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అని మాట్లాడుతుంది. నిజంగా మన మాటలు ఎలా ఉండాలి ప్రియ సోదరి? ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నామా? ఇతరులకు నొప్పి కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? ఇతరులకు ప్రయోజనకరమైన మాటలు మన మాటలు ఉన్నాయా? గమనించాలి. నిజంగా ఎంత చక్కగా, చిన్న బిడ్డే కానీ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. అందుకే మనము బయటికి అడుగు పెడుతున్నామంటే దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాకుండా రక్షించబడిన మరి మోషే రక్షించబడ్డాడు కదా, ఫరో కుమార్తెనే తీసుకోవడం నిజంగా ఎంత గొప్ప సంగతి. అంటే దేవుని కార్యాలు అంత ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. అసలు ఏమైపోతాడో, చంపబడవలసిన మోషేను ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ రాజు కుమార్తె మరి పోషించడానికి తీసుకోవడం, ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ పట్ల ఆమెకు జాలి కలగడం ఎంత ఆశ్చర్యం కదా. చాలాసార్లు క్లిష్టమైన సమస్యలు మనకు ఎదురవుతా ఉంటాయి. అయితే వాటిలో నుండి విడిపించేది అద్భుతంగా విడిపించగల సమర్థుడు మన దేవుడు. ప్రియ సోదరి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆయన విడిపించగల సమర్థుడు కదా. అందుకే దానియేలు, షడ్రకు, మేషకు అంటారు కదా, విడిపించినా ఆయన విడిపించగల సమర్థుడు, విడిపించకపోయినా మేము నీకు మొక్కం. ఇలాంటి 7 దినాల్లో ఇలాంటి ధైర్యంతో ఉండాలి. పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు అంత్య దినాల్లో. ఇలాంటి ధైర్యంతో మనం విశ్వాసంతో ముందుకు సాగాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మరి సర్వాధికారి, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు కదా. అట్టి గొప్ప దేవుడు
ఎంత అద్భుతం మోసే పట్ల. ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఇంట్లోనే పెంచబడడానికి రప్పించడం మామూలు విషయం కాదనమాట. అలాగా అయితే మిరియాము పాత్ర ఇక్కడ ఎంత బాగా ఆ బిడ్డను రక్షించబడమే కాకుండా ఆ బిడ్డ యొక్క పోషణ విషయం ఆలోచన చేస్తుంది. ప్రియ సోదరి, మరి మన సంఘాల్లో మన కుటుంబాలకు కూడా నూతనంగా రక్షించబడిన బిడ్డల పట్ల ఇలాంటి బాధ్యత మనకుందా? ఆలోచన చేద్దాం. చాలా మంది నూతనంగా రక్షించబడ్డ బిడ్డలు మన సంఘంలో ఉంటారు. వారి గురించి ఆలోచన చేశామా ఎప్పుడైనా? వారి బాధ్యతను, వారు ఏం తింటున్నారు, ఎలాగ ఆత్మీయంగా ఎదగలుగుతున్నారు? మరి ఒక్కసారి రక్షించబడి ఇంకా వదిలేయడం కాకుండా ఆత్మీయంగా వాక్యంతో ఆ బిడ్డలను పెంచగలగాలి. నిజంగా ఆ మోషే మరి కొరకు మిరియాము చేసిన ఏర్పాటు అంత చక్కగా ఉందో చూడండి. అలాగా రక్షించబడిన బిడ్డల బాధ్యత కూడా మనదే. వారి పోషణ బాధ్యత, ఆత్మీయంగా వారు పోషింపబడాలి. అలాగే మరి రాత్రి నెలలో పడినట్టుగా ఉండకూడదు అని చెప్పి మరి ఆ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎంత వివేకంగా మాట్లాడగలుగుతుంది కదా ప్రియ సోదరి. ఈనాడు మన మాటలు ఇతరులను నొప్పించేవిగా ఉంటున్నాయా? మరి ఇతరులకు మేలుకరంగా మనం మాట్లాడగలుగుతున్నాము? వారికి ఉపయోగకరమైన మాటలు మరి మనకు మాట్లాడుతున్నాం. ఆలోచన చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:6 ఉంది కదా, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఏమో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలని మరి పౌలు గారు అక్కడ కొలస్సీయులకు రాస్తుంటుంది. ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా. ఉప్పు కూరల్లో వేసుకుంటే అది ఎంతో రుచి వస్తుంది కదా. అలాంటి రుచిగల మాటలు మనం మాట్లాడడానికి మరి దేవుని బిడ్డలమైన మనము అలాంటి మరి వివేకము కలిగి మన నోరు తెరవాలని దేవుడు మనకు రాయించి పెట్టాడు. అలాగే నూతనంగా రక్షించబడిన బిడ్డల పట్ల మనము బాధ్యత కలిగి వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు మరి ప్రయాసపడి, ఎట్లా మిరియాము మోసే ఎదుగుదల కొరకు మరి వివేకంగా మాట్లాడి ఆ పాలు తల్లి పాలు ఇప్పించడానికి ప్రయాసపడిందో అలాగా మనం కూడా ప్రయాసపడాలి. అంతేకాకుండా నిర్గమకాండ 15:20 మరి అక్కడ నాయకురాలుగా ఉంటుంది కదా. అక్కడ నాయకురాలుగా కనిపిస్తున్న మిరియాముగా మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి, ఇలాంటి అనుభవంలోనికి మనం రావాలంటే ఈనాడు అనేక మంది రక్షించబడిన మొదట్లోనే పెద్దలైపోవాలి కదా. ఏకదము మరి ప్రమోషన్ రావాలని ఆలోచన కలిగి అది చాలా మంచిది కాదు. ఎప్పుడైతే విధేయత, బాధ్యత, మరి వివేకం కలిగిన మాటలు, మరి దేవుని పిల్లల పట్ల ఆసక్తి, వారి యొక్క బాధ్యత మనం గుర్తించి అలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చినప్పుడు మిరియాము ఎలాగా నాయకురాలైందో మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఒకేసారి మనకు మరి కాదు కానీ పాఠం నేర్చుకుంటూ రావాలి. విధేయత నేర్చుకోవాలి. ఫస్ట్ ఉండవలసిందే విశ్వాసకి. దేవుని బిడ్డ విధేయత, తర్వాత బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఆ తర్వాత మరి వివేకము కలిగిన మాటలు మనకు ఉండాలి. మరి ఇతరుల పట్ల, రక్షించబడిన బిడ్డల పట్ల మరి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కృషి చేసే వారంగా మనం ఉన్నప్పుడు అప్పుడు మిరియామును దేవుడు హెచ్చించినట్టుగా మరి స్త్రీలందరూ మిరియామును అనుసరించినట్టుగా మనం గమనిస్తున్నాం కదా. 15:20 కదా. అలాగా మరి వెంబడించడానికి మరి మార్గం సరళమైంది. ఒకేసారి ప్రమోషన్ రాలేదు మిరియాం. అంచెలంచెలుగా బిడ్డ ఎదిగిన ఆమె యొక్క బాధ్యత దేవుడు, ఆమె విధేయత దేవుడు చూశాడు, ఆమె బాధ్యతను దేవుడు చూశాడు, ఆమె వివేకం గల మాటలు దేవుడు చూశాడు. అప్పుడు దేవుడు ఆమెను ఒక నాయకురాలుగా హెచ్చించినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే మరి పౌలు గారు కూడా అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని. నిజంగా ఈనాడు మరి అత్తలు చెప్పే మాటలు కోడలకు నచ్చకపోవచ్చు, కానీ వారు అనుభవంతో చెప్తారనే విషయాన్ని గమనించాలి, అనుసరించాలి. సంఘాల్లో పెద్దలను అనుసరించాలి వారు. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్పే మాటలు మనకు మరి కొంత ఇదిగా ఉండొచ్చు, కానీ మరి వారు చేసే ప్రకటనల పట్ల మరి జాగ్రత్త కలిగి అనుసరించాలి. అలాగా స్త్రీలందరూ కూడా మిరియామును అనుసరించినట్టుగా నిజంగా ఎంత గొప్ప సంగతి కదా. మరి ఇప్పుడు నాయకురాలైనటువంటి మరి మిరియాముగా మనం గమనిస్తున్నాం. త్వరగా మనం ముందుకెళ్దాం. అంతేకాకుండా
మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మోషేకు విరోధంగా మోషే మీద సనిగినట్టుగా కూషి దేశపు స్త్రీని చేసుకున్నప్పుడు అహరోను మిరియాములు మోషే మీద సరిగినప్పుడు నిజంగా ఆ పరిస్థితిలో అసలు ఏమైంది? మిరియాము మొదటి నుండి మోషేని ఎంత ప్రేమగా చూసుకుంటూ వచ్చింది కదా, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఆయన ఆయనకు అన్ని విధాల సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ మిరియాము ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో రాసిగా అక్కడ కూషి దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు సనిగినట్టుగా గమనిస్తున్నాం. సోదరి సనుగులు గొనుగులు మనము ఒక దశకు ఆత్మీయంగా ఒక దశకు వచ్చినప్పుడు మరి ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడాలి, ఇంకా విధేయత కలిగి ఉండడానికి అది కంటిన్యూ చేయాలి. కానీ నేనేమైనా ఇంకా నాకేం పర్వాలేదు, నేనే మరి పెద్దను అనుకోకుండా మనం ఏం చేయాలి? మరి ఇతరుల మీద సనగడం మొదలు పెట్టకూడదు. ఆ సనుగులు గొనుగుల వల్ల ఇశ్రాయేలు ప్రజలు మరి కనాను చేరలేకపోయారు కదా. అలాగా సనగడం వల్ల ఆ మాటలు ఎవరు విన్నారంట? అక్కడ వ్రాయబడినట్టుగా మరి దేవుడు విన్నాడు. నిజంగా మనం మాట్లాడే మాటలు మరి దేవుడు వింటాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? మనుషుల ముందు ఒక మాట మాట్లాడుతూ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నామే. దయచేసి జాగ్రత్త పడదాం. మన మాటలు దేవుడు వింటున్నాడనే విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియ సోదరులారా. అలాగా మరి దేవుడు మాత్రము మిరియామును హెచ్చించాలని చూస్తే ఈ సనగులు ఈ చిన్న పొరపాటు మరి మిరియామును తగ్గించినట్టుగా సాతానైతే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనతో చేయించి మనల్ని తగ్గించడానికి ప్రయాసపడతారు. ప్రియ సోదరి, ఇది ఎంత ప్రమాదకరమో. ఆ సనుగులు చిన్న చిన్న పొరపాట్లు మన ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవడానికి మనం సిద్ధపడదాం, కానీ అవి కొనసాగిస్తే ఎంత ప్రమాదం కదా. ఆ తర్వాత 12వ అధ్యాయం 6వ వచనంలో మరి దేవుడు విని మిరియాం మీదకి శిక్ష పంపించడం, తద్వారా ఆమె మరి ఆగిపోవడం, ఊరి వెలుపల ఇప్పుడు స్త్రీలందరికీ ముందు నడిపిన ఈ మిరియాము ఆగిపోయి ఊరి వెలుపల ఒంటరిగా గడపవలసిన పరిస్థితి. సోదరి, మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు కదా. ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మరి సాతాను గలిబిలి కలిగిస్తుంది అనమాట. వాటిలో మనం గమనించాలి. సాతాను తంత్రాలను ఎరిగిన వారం కాము అని కదా. అలాగా సాతాను తంత్రాలను ఎరుగుతూ మనము మరి ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా, ఇప్పుడు ఆ మిరియాము ఆగడం వల్ల జనులందరూ ఆగిపోయినట్టుగా మరి వారి యాత్ర ముందుకు సాగలేదు, ఆగిపోయింది. సోదరి, నేను చేసే పొరపాట్ల వల్ల ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నామా? ఎవరైనా ఆగిపోయారు మరి అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో. దయతో సరి చేసుకుందాం. మన తప్పు మనం తెలుసుకుందాం. ఎక్కడో ఏం పొరపాటు చేశాను, నా వల్ల ఎందుకు ఈ సోదరు రావడం లేదు అని చెప్పి వారిని సరి చేయడం, ప్రభు ప్రేమను వారికి చూపిద్దాం, క్షమిద్దాం. వారిని దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయాసపడాలి, కానీ మన వల్ల ఒకరు ఆగిపోవడానికి వీల్లేదు. మిరియాము ఎంత చక్కగా సాగి వెళ్తున్న యాత్ర చిన్న పొరపాటే. సనగడం అనేది ఇంకా మనం తరచుగా రోజు చేస్తుంటాం కదా, కానీ ఎంత ప్రమాదమో మనం గమనించుకుందాం. చిన్నవే, చిన్న అబద్ధం చిన్నదే కదా. ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టి అబద్ధాలు కానీ ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా దేవుని సన్నిధిలో అలాగా ముందుకు సాగినప్పుడు ఇంకా ఎంతగా హెచ్చింపబడదు మిరియాం. కానీ ఆ చిన్న పొరపాటు ఆమెను మరి తగ్గించినట్టుగా ఇతరులకు మరి అడ్డుగా ఆటంకంగా మరి మిరియాం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సోదరి, మన ఆరంభం ఎలాగుందో అంతం కూడా అంతకంటే అంతము చాలా ముఖ్యం అన్నమాట. మరి అలాగా మన విశ్వాస జీవితంలో మరి రాకటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి, అంత్య దినాల్లో ఉంటున్నాం. ఎప్పుడు ఎవరి ద్వారా మనకు శోధన వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా ఇబ్బంది పడతామో తెలియదు. కానీ మనం సాతాను తంత్రాలను ఎరిగిన వారమని మరి జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని అంతం వరకు కొనసాగించుకోవడానికి మరి దేవుడు కృప చూపాలని మనం ప్రతినిత్యము జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ప్రకటన గ్రంథం 2:26 ఉంది కదా. అంతం వరకు ఆయన క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చినట్టు. ఎలా చేయాలంట? జాగ్రత్తగా కలిగి చేయాలి అంతం వరకు ఆయన క్రియలను. నిజంగా మనల్ని ఎవరైనా అంటే అక్కడ ఒక మాట ఉంటుంది, మోషే మిరియాం విషయమే మరి ప్రభువా యెహోవా మరి బాగు చేయమని మొరపెట్టదు కదా అక్కడ. నిజంగా మనల్ని సనిగేవారి, మనల్ని బాధ పెట్టేవారి విషయమే ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? వారిని బాగు చేయయ్యా, వారిని అభివృద్ధి పరచయ్యా అని మనల్ని సనిగేవారు,
వాళ్ళని బాధ పెట్టే వారి గురించి మనం ప్రార్థించగలుగుతున్నామా? అయితే మోషే యొక్క గొప్పతనం, అందుకే ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడి చేత చెప్పగలిగాడు. ఆయనను గురించి సలిగిన వారి గురించి ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సోదరి, మన శత్రువుల గురించి లేక మనపై ఏదైనా మరి విరోధ భావము ఎవరికైనా ఉంటుంది, వారిని నన్ను అర్థం చేసుకున్నట్టు చేయి ప్రభు అని చెప్పి మనము ప్రార్థించాలన్నమాట. తర్వాత మిరియాము సంఖ్యాకాండం 20:1 మిరియాము చనిపోయి పాత పెట్టబడింది. కానీ ఆమె యొక్క జీవితంలో ఆ చిన్న పొరపాటు ఆమెను తగ్గించినట్టుగా, ప్రియ సోదరి, నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు మనం చిన్న చిన్న వాటిల్లో చిక్కుకొనకుండా మనము దేవుని పనిలో ధైర్యంగా ముందుకు సాగినప్పుడు అలాగే దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మరి సాతాను కల్పించే వాటి వల్ల మనం ఏమైనా తగ్గిపోతున్నామో జాగ్రత్త పడదాం. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 24:9 మిర్యాముకు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక అన్నమాట. ప్రియ సోదరి, విధేయత, బాధ్యత, వివేకం కలిగిన మాటలు మరి హెచ్చిస్తే పొరపాటు, సనుగులు ఆమెను తగ్గించినట్టుగా మన జీవితాల్లో కూడా ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆయన వైపే చూస్తూ ముందున్న పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. ఓపిక లేకపోతే ఇలాంటి చిన్న చిన్న సనుగులు, కొనుగులు, ఇతరులను క్షమించలేకపోవడం, ఇతరుల పట్ల జాలి, దయ చూపలేకపోవడం, మరి మోషే కదా ప్రార్థించినట్టు సనిగిన వారిని గురించి ప్రార్థించి ప్రభువా బాగు చేయమన్నట్టుగా మనం కూడా మన అనేకుల కొరకు ప్రయాసపడదాం. అలాంటి విధేయత, మరి తగ్గింపు, మరి బాధ్యత కలిగి మన కుటుంబాల్లో, మన సంఘం, మనకి ఏ పని దేవుడు అప్పగించాడు ఆ పని నమ్మకంగా చేయడానికి అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి అక్క గారికి, సంఘం అంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.